హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లో మినిమం అమౌంట్ డ్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకుందాము. అలాగే ఈ మినిమం అమౌంట్ డ్యూ పే చేస్తే వచ్చే లాభాలు ఏమిటి అండ్ ఓన్లీ మినిమం అమౌంట్ డ్యూ పే చేస్తూ పోతే వచ్చే నష్టాలు ఏమిటి అనేది కూడా చూద్దాము. ముందుగా ఈ మినిమం అమౌంట్ అంటే ఇది ఒక కనీస అమౌంట్. మీ క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చినప్పుడు మీకు అందులో టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అలాగే మినిమం అమౌంట్ అనేసి మీకు రెండు అయితే మీకు అమౌంట్స్ కనిపిస్తాయి. సో మీకు వచ్చిన టోటల్ బిల్లో కనీసం ఒక మొత్తం మీరు కనుక కడితే పేమెంట్ డ్యూ డేట్ లోపల కట్టాలి. ఆ మినిమం అమౌంట్ కూడాను కడితే కనుక మీకు లేట్ పేమెంట్ ఫీజ్ అనేది ఛార్జ్ అవ్వదు. అలాగే మీ క్రెడిట్ కార్డ్ అకౌంట్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళు మినిమం అమౌంట్ డ్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాము. దీనికోసం వాళ్ళు ఏమేమి కాంపోనెంట్స్ అనేవి కూడా అందులో యాడ్ చేస్తారో అవి కూడా తెలుసుకుందాం. ఇక్కడ టోటల్ జిఎస్టీ అంటే జిఎస్టీ ఏమో క్రెడిట్ కార్డ్స్లో 18% అనేది జిఎస్టీ పడుతుంది. సో అలాగే ఈఎంఐ అమౌంట్స్ ఏమైనా మీ క్రెడిట్ కార్డ్లో ఈఎంఐస్ ఉంటే కనుక ఆ అమౌంట్ అది మీరు కంపల్సరీగా మినిమం పేమెంట్ డ్యూలోనే మీకు ఆ అమౌంట్ యాడ్ అవుతుంది. అలాగే 100% ఆఫ్ ఫీజ్ ఆర్ ఛార్జెస్, యాన్యువల్ ఫీజ్ కానీ లేదా రెన్యువల్ ఛార్జెస్ కానీ ఉంటే కనుక అవి ఎంత అమౌంట్ అది కూడా మీకు మినిమం అమౌంట్ డ్యూలోనే మీకు యాడ్ అవుతుంది. అలాగే 5% ఆఫ్ ఫైనాన్స్ ఛార్జెస్ ఎప్పుడు పడతాయంటే మీరు ఫుల్ అమౌంట్ పే చేయకుండా పార్షియల్ అమౌంటే పే చేసినప్పుడు మీకు ఆ నెక్స్ట్ మంత్లో ఈ మిగిలిన అమౌంట్ మీద ఏదైతే ఉందో దాని మీద అంతా కూడా మీకు ఫైనాన్స్ ఛార్జెస్ అనేవి మీకు ఛార్జ్ అవుతాయి. 3.5% చొప్పున మినిమం అయితే 3.5% చొప్పున అనేది మీకు ఛార్జ్ అవుతుంది. అలాగే రీటైల్ స్పెండ్స్, సో ఆ మంత్లో మీరు స్పెండ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో మీరు చేసిన పర్చేజెస్ కానీ మీరు మీ క్రెడిట్ కార్డ్ మీద ఏవైతే ఎక్స్పెండిచర్ చేశారో అందులో 5% ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్లో 5% అనేది యాడ్ చేస్తారనమాట ఈ మినిమం అమౌంట్ డ్యూలో. అలాగే క్యాష్ అడ్వాన్సెస్, ఏదైనా మీరు ఏటీఎంకి వెళ్ళి మీ క్రెడిట్ కార్డ్తో క్యాష్ విత్డ్రా చేస్తే కనుక అలాంటివి ఏమన్నా ఉంటే సో ఆ అమౌంట్ వీటన్నిటి మీద కలిపి 5% అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ప్లస్ ఓవర్ లిమిట్ అమౌంట్ ఇఫ్ ఎనీ. సో ఓవర్ లిమిట్ అమౌంట్ అంటే మీకు క్రెడిట్ లిమిట్ అనేది ఒకటి మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో డిస్ప్లే అవుతుంది. సో ఆ క్రెడిట్ లిమిట్ అనేది ఉదాహరణకి 40,000 ఉంది అనుకోండి. సో మీరు 45,000 ఆ మంత్ యొక్క స్టేట్మెంట్లో మీ అమౌంట్ 45,000 పే చేయాలంటే కనుక సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ 5,000 డిఫరెన్స్ అనేది మీది ఓవర్ లిమిట్ అమౌంట్ అంటారు దీన్ని. సో ఈ ఓవర్ లిమిట్ అమౌంట్ ఏదన్నా ఉంటే కనుక అది కూడా మీకు మినిమం పేమెంట్ డ్యూలో డైరెక్ట్గా యాడ్ అవుతుంది. సో ఇవన్నీ కలిపితే వచ్చిన అమౌంట్ మీకు మినిమం అమౌంట్ డ్యూలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్ మీకు 15,000 అమౌంట్ అనేది వచ్చింది. సో ఈ 15,000లో మనకి మినిమం అమౌంట్ డ్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే జిఎస్టీ ముందర పట్టుకోవాలి. సో ఈ జిఎస్టీ 18% కదా. సో అంటే 15,000లో ఎంత అమౌంట్ డ్యూ ఉందో అందులో 18% అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ముందుగా. సో అది వచ్చేసి మీకు 2,700 వస్తుంది. ఇది 2,700. అలాగే ఏమి ఈఎంఐ అమౌంట్స్ ఏమీ లేవు, మీకు ఈ కాంపోనెంట్స్ ఏమీ లేవన్నప్పుడు ఈఎంఐ అమౌంట్ లేదు. జస్ట్ ఈ 15,000 ఏదైతే మీరు స్పెండ్ చేశారో అదే అమౌంటే కనుక మీరు పే చేయాలి ఆ మంత్లో అంటే కనుక ఈఎంఐ అమౌంట్ లేదు. అలాగే ఎక్స్ట్రా మీకు యాన్యువల్ ఫీజ్ అలాంటివి ఏవి కూడా లేవు అన్నప్పుడు అలాగే క్యాష్ అడ్వాన్సెస్ కూడా ఏమీ లేవు. సో లాస్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్ మీరు ఫుల్గా పే చేసేసి ఉంటే కనుక మీకు ఈ ఫైనాన్స్ ఛార్జీలు కూడా ఏమీ పడవు. సో ఈ కండిషన్లో ఈ సినారియోలో అలాగే మీరు ఓవర్ లిమిట్ అమౌంట్ అయితే లేదు, ఎందుకంటే మీది ఓవర్ లిమిట్ ఒకవేళ 40,000 ఉంటే కనుక క్రెడిట్ లిమిట్ ఒకవేళ 40,000 ఉంటే కనుక ఇక్కడ మీకు ఓవర్ లిమిట్ అనే అయ్యే క్వశ్చనే లేదు, ఎందుకంటే 15,000 మనం స్పెండ్ చేసాం కాబట్టి. సో అప్పుడు మీకు ఏంటంటే మీ 18% జిఎస్టీ ఏదైతే ఉందో అది ప్లస్ ఏదైతే 5% ఆఫ్ రీటైల్ స్పెండ్స్ అంటే మీరు ఆ మంత్లో ఎంత స్పెండ్ చేశారు 15,000 మనం స్పెండ్ చేసాం. సో ఇందులో 5% కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో 15,000లో 5% అంటే 750. సో ఈ 750 ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్ అనేది మనకి మినిమం అమౌంట్ డ్యూ అనేది వస్తుంది. సో ఈ 3450 అనేది మీకు మినిమం అమౌంట్ డ్యూ మీ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు 15,000 కనుక టోటల్ అమౌంట్ డ్యూ ఉంటే మినిమం అమౌంట్ డ్యూ 3450 వస్తుంది. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్లో మనకి
టోటల్ అమౌంట్ డ్యూ ఏమో 45,000 వచ్చింది అనుకుందాము. క్రెడిట్ కార్డ్ బిల్ 45,000 వచ్చింది. సో ఇప్పుడు మినిమం అమౌంట్ డ్యూ ఏమవుతుందో తెలుసుకుందాము. ఈ కండిషన్లో ఎలా ఉంటుంది. సో ముందర టోటల్ జిఎస్టీ అంటే 18% ఈ 45,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి మనము. ఇప్పుడు మరొక సినారియో చూద్దాము. మీ టోటల్ అమౌంట్ డ్యూ ఏదైతే ఉందో అది 45,000 అనేది వచ్చింది. మీ క్రెడిట్ కార్డ్ బిల్ 45,000. సో ఇప్పుడు ఈ కేసులో మనము మినిమం అమౌంట్ డ్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎంత వస్తుందో చూద్దాం. సో ఈ 45,000కి 18% ఏదైతే మనకి జిఎస్టీ ఉందో 18%. సో అది క్యాలిక్యులేట్ చేయాలి ముందుగాను. 45,000కి 18% అంటే 8,100 వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చి మీకు ఈఎంఐ అమౌంట్ కూడా సమ్ పర్చేజెస్ చేశారు ఈఎంఐ ద్వారా. సో ఆ ఈఎంఐ అమౌంట్ మేబీ మీకు ప్రతి మంత్ ఒక 600 రూపీస్ అనేది ఉందనుకోండి. సో ఆ ఈఎంఐ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీజ్, మీ కార్డ్ మీద ఏదైనా యాన్యువల్ ఫీజ్ ఉందనుకోండి. సో యాన్యువల్ ఫీజ్ ఒక 500 రూపీస్ యాన్యువల్ ఫీజ్గా ఉంటే కనుక ఆ యాన్యువల్ ఫీజ్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. సో ఆ నెక్స్ట్ వచ్చి 5% ఆఫ్ ఫైనాన్స్ ఛార్జ్. ఏదన్నా క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ లాస్ట్ మంత్ బిల్ కూడా ఏదన్నా మీరు పే చేయకుండా పార్షియల్ పేమెంట్ చేసినప్పుడు ఆ మిగిలిన అమౌంట్ మీద కూడా 5% అనేది ఛార్జ్ అవుతుంది. సో అలాంటి అమౌంట్ ఏదన్నా ఉంటే కనుక దానికి మీరు క్యాల్కులేట్ చేయాలి. ఒకవేళ అలాంటి అమౌంట్ ఏమీ లేదంటే కనుక ఈ ఫైనాన్స్ ఛార్జ్ వదిలేయచ్చు. నెక్స్ట్ రీటైల్ స్పెండ్స్. ఈ రీటైల్ స్పెండ్స్లో ఇక్కడ మనకి 45,000 స్పెండ్ చేసాం కాబట్టి 5% ఆఫ్ 45,000. సో దట్ ఈస్ 2250. క్యాష్ అడ్వాన్స్ ఏమన్నా తీసుకుంటే అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఏమీ తీసుకోలేదంటే కనుక దాన్ని వదిలేయచ్చు. సో అలాగే ఓవర్ లిమిట్ అమౌంట్. సో ఇక్కడ మనకి ఓవర్ లిమిట్ అమౌంట్ కూడా ఏదన్నా వస్తుందా అనేది అంటే కనుక మీ క్రెడిట్ లిమిట్ ఒక 40,000 ఉందనుకోండి. సో ఇప్పుడు 45,000 స్పెండ్ చేసాం కాబట్టి ఈ 5,000 ఏదైతే ఉందో అది ఓవర్ లిమిట్ అమౌంట్ కింద మనకి యాడ్ చేస్తారు. సో ఇవి డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి. ఓవర్ లిమిట్ అమౌంట్ అవనివ్వండి, ఈఎంఐ అవనివ్వండి, ఇవి మీకు డైరెక్ట్గా అమౌంట్కి అమౌంట్ యాడ్ చేస్తారు. సో ఇప్పుడు ఇదంతా కలిపి మనం కూడితే ఎంత అమౌంట్ వస్తుందో అది మినిమం అమౌంట్ డ్యూగా మనకి ఈ ఎగ్జాంపుల్లో పే చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనకి 16,450 అనేది మినిమం అమౌంట్ డ్యూ. టోటల్ అమౌంట్ డ్యూ 45,000, బట్ ఇందులో మీకు మినిమం అమౌంట్ 16,450 అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఇన్ కేస్ ఇలాంటి కండిషన్స్ ఉంటే కనుక సో ఈ విధంగా మీరైతే మినిమం అమౌంట్ డ్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 15th March 2024 ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఒకవేళ కనుక 5% ఆఫ్ ఏదైతే ఇందాక చెప్పుకున్న విధంగా ఫైనాన్స్ ఛార్జ్ ప్లస్ రీటైల్ స్పెండ్స్ అండ్ క్యాష్ అడ్వాన్స్ వీటిలో 5% ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ ఉందో అది కనుక ఫైనాన్స్ ఛార్జెస్ కంటే తక్కువగా ఉంటే, టోటల్ ఫైనాన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ మినిమం అమౌంట్ డ్యూ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ టోటల్ జిఎస్టీ 18% ఎలాగా ఉంటుంది, ఆ తర్వాత ఈఎంఐ అమౌంట్స్ ఏవైనా ఉంటే అది కూడా ఉంటుంది, తర్వాత 100% ఆఫ్ ఫీజ్ ఆర్ ఛార్జెస్ అది కూడా ఎలాగో మనకి ముందు దాంట్లో కూడా ఉంది. అది ఒక చేంజ్ ఏంటంటే ఈ 100% ఆఫ్ ఫైనాన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా 100% అనేది ఇక్కడే పే చేయవలసి ఉంటుంది. అది మినిమం అమౌంట్ డ్యూలోనే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ప్లస్ ఓవర్ లిమిట్ ఏదైనా ఉంటే కనుక ఓవర్ లిమిట్ అమౌంట్ కూడా ఈ మినిమం అమౌంట్ డ్యూలో కన్సిడర్ చేస్తారు. చేంజ్ ఒకటి ఏంటంటే ఇందాకైతే 5% ఆఫ్ ఫైనాన్స్ ఛార్జెస్ ఉంది, బట్ ఇక్కడ ఏంటి 100% ఆఫ్ ఫైనాన్స్ ఛార్జెస్. అంటే ఫైనాన్స్ ఛార్జెస్ ఎంత అయితే మీకు పడుతున్నాయో ఆ కంప్లీట్ అమౌంట్ అనేది కూడా మీకు మినిమం అమౌంట్ డ్యూలోనే యాడ్ అవుతుంది. సో ఈ మినిమం అమౌంట్ డ్యూలో యాడ్ అవుతుంది తప్ప అది మీకు అదర్వైజ్ మీ టోటల్ బిల్లో ఏమీ చేంజ్ ఉండదు. టోటల్ బిల్ మీకు ఎంత వస్తుందో అది మీకు అలాగే ఉంటుంది. టోటల్ అమౌంట్ డ్యూ అనేది జస్ట్ మినిమం అమౌంట్ డ్యూలోనే మీకు చేంజ్ కనిపిస్తుంది. సో మీరు వన్స్ క్రెడిట్ కార్డ్ బిల్ మీరు కంప్లీట్గా క్లియర్ చేసేస్తే కనుక మీకు ఏ డిఫరెన్స్ అయితే మీకు తెలీదు. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్లో ఇంకొకటి మనకి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు పేమెంట్స్ మనం ఎంత చేసామో ఫుల్ పేమెంట్ చేసినా ఆర్ పార్షియల్ పేమెంట్ చేసినా కూడా మనకి ఆ అమౌంట్ మనం పే చేసిన అమౌంట్ విల్ బి అడ్జస్టెడ్ ఇన్ ద సీక్వెన్స్ యాజ్ అబౌవ్. ఇందాక చెప్పిన సీక్వెన్స్లో ఏదైతే ఉందో ముందుగా టోటల్ జిఎస్టీ అమౌంట్ అనేది కట్ చేస్తారు, తర్వాత ఈఎంఐ ఏమైనా ఉంటే ఈఎంఐ అమౌంట్, అలాగే ఫీజ్ ఆర్ ఛార్జెస్ ఏమైనా ఉంటే కనుక యాన్యువల్ ఫీజ్ లాంటివి, ఆ తర్వాత మీ ఫైనాన్స్ ఛార్జెస్, రీటైల్ స్పెండ్స్ అండ్ క్యాష్ అడ్వాన్స్ ఆ సీక్వెన్స్లోనే తర్వాత ఓవర్ లిమిట్ అమౌంట్ ఈ సీక్వెన్స్లోనే మీరు పే చేసిన అమౌంట్ని వాళ్ళు కట్ చేస్తారు. ఇది మెయిన్గా ఎప్పుడు వర్తిస్తుందంటే మీరు పార్షియల్ పేమెంటే చేస్తే కనుక
మీకు 15,000 బిల్ వచ్చింది కానీ మీరు 7,500 అమౌంటే ఈ మంత్ పే చేశారు, మిగిలిన అమౌంట్ అలా బ్యాలెన్స్ అట్టే పెడితే కనుక ఈ 7,500 అమౌంట్ అనేది వాళ్ళు దీనికి ఈ ఆర్డర్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ మీరు ఓన్లీ మినిమం అమౌంట్ డ్యూ పే చేసినప్పుడు మీకైతే ఆ నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఫైనాన్స్ ఛార్జెస్ అనేవి 3.5%తో మీకు ఎప్పుడు ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఏ స్పెండ్స్ చేసినా కూడా ఫ్రమ్ డే 1 నుంచి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది ఉండదు. సో ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ పర్చేజ్ మీకు 3.5% అనేది ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. సో అంచేత ఓన్లీ మినిమం పేమెంట్ అమౌంట్ చేసేసాము అనేసి మీరు తీరుబడిగా కూర్చున్నారంటే కనుక మీ క్రెడిట్ కార్డ్ బిల్ అలా మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ మినిమం అమౌంట్ డ్యూ డేట్ లోపల కనుక మీరు 2 కన్సిక్యూటివ్ బిల్లింగ్ సైకిల్స్ వరుసగా 2 months మీరు ఓన్లీ మినిమం అమౌంట్ డ్యూ కూడా మీరు పే చేయకపోతే కనుక లేట్ పేమెంట్ ఫీజు ఎలాగా ఛార్జ్ అవుతుంది, ఎక్స్ట్రా ఇంకో 100 రూపీస్ రెగ్యులర్ లేట్ పేమెంట్ ఫీజే కాకుండా ఇంకో ఎక్స్ట్రా 100 రూపీస్ అనేది కూడా మీకు ఛార్జ్ అవుతుంది ప్రతి బిల్లో. ఈ మినిమం పేమెంట్లో ఇదే రూల్ కాకుండా మరొక రూల్ కూడా ఏంటంటే మీరు కనీసం మినిమం అమౌంట్ పేమెంట్ డ్యూ డేట్ లోపల పే చేయకపోతే ఒక 12 months పీరియడ్లో 2 సార్లు మీరు అలాగ మిస్ చేస్తే కనుక మినిమం అమౌంట్ పే చేయడము, సో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆల్రెడీ మీ క్రెడిట్ కార్డ్ మీద 3.5% ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ 3.35% ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ శౌర్య క్రెడిట్ కార్డ్స్ అయితే 2.75% ఇంట్రెస్ట్. బట్ మీరు ఎప్పుడైతే ఈ మినిమం పేమెంట్ డ్యూ కూడా మీరు చేయలేదో సో అప్పుడు మీ క్రెడిట్ కార్డ్ యొక్క ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా 3.65% పర్ మంత్, అంటే 43.8% పర్ యానం ఇంత చప్పున మీ ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఇదే ఇంట్రెస్ట్ మీకు నెక్స్ట్ 12 months దాకా ఇదే ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. మీరు అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అండ్ క్యాష్ అడ్వాన్సెస్ ఏమున్నా కూడా దాని మీద ఈ 3.35 బదులు ఆ 3.5 బదులు ఆ 2.75 బదులు మీకు 3.65% అనేది మీకు రివైజ్డ్ ఇంట్రెస్ట్గా మీకు ఛార్జ్ చేస్తారు. సో అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనీసం మినిమం అమౌంట్ డ్యూ అయినా మీరు రెగ్యులర్గా పే చేస్తూ ఉండాలి. బట్ ఓన్లీ మినిమం అమౌంట్ డ్యూ పే చేస్తే కనుక మీ క్రెడిట్ కార్డ్ బిల్ అయితే ప్రతి నెల ప్రతి రోజుకి ఇంట్రెస్ట్ పడుతూ అది మీకు ఇంకా చాలా పెద్ద అమౌంట్ అయితే మీకు వచ్చేస్తుంది. మీరేమీ ఖర్చు పెట్టకపోయినా బ్యాలెన్స్ మీదే ఇంట్రెస్ట్ పడి మీకు చాలా అమౌంట్ అయితే పెరిగిపోతుంది. ఓన్లీ మినిమం అమౌంట్ డ్యూ పే చేయడం వల్ల మీరు లేట్ ఛార్జెస్ అయితే అవాయిడ్ చేయొచ్చేమో కానీ బట్ ఇంట్రెస్ట్ అయితే ఎక్రూ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది. ఈ మినిమం అమౌంట్ డ్యూ అనేది మీరు 180 days అంటే ఆల్మోస్ట్ 6 months కనుక మీరు ఈ మినిమం అమౌంట్ డ్యూ కూడా పే చేయలేదంటే కనుక మీ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేస్తారు. యువర్ క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ విల్ బి టర్మినేటెడ్. కార్డ్ మీకు స్టాప్ అయిపోతుంది, బట్ మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పే చేయవలసి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ మీద మిగిలిన అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ అలాగే ఏవైతే మీరు ఫైనాన్స్ ఛార్జెస్ ఇంట్రెస్ట్ వాటన్నిటితో కలిపి మీరు ఆ బిల్ క్లియర్ అయితే చేయవలసి ఉంటుంది. బట్ ఆ క్రెడిట్ కార్డ్ అనేది మీరు యూజ్ చేయలేరు ఇంకా. సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఎలాగ మనం మినిమం అమౌంట్ డ్యూ సరే క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో, అలాగే ఓన్లీ మినిమం అమౌంట్ డ్యూ మనం పే చేస్తూ పోతే వచ్చే నష్టాలు ఏమిటో, అలాగే లాభం అనేది ఒక్కటే ఏంటంటే లేట్ పేమెంట్ ఫీజు అనేది మీరు అవాయిడ్ చేయగలరు. బట్ అలాగ మీరు మినిమం అమౌంట్ డ్యూవే పే చేసుకుంటూ పోతే కూడా మీ క్రెడిట్ ఏదైతే మీ సిబిల్ స్కోర్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కనుక మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లుని ఎప్పటికప్పుడు ఫుల్ అమౌంట్ అయితే పే చేసేసుకుంటూ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ మీరు బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ ఖర్చుల భారం కూడా ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా మీ క్రెడిట్ కార్డ్ మీద పడే ఆ భారం తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.